హలో అండి. ఈ వీడియోలో లవ్ ఫార్ములా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జియాంగ్ ఇంకా జియాన్ వెళ్తూ ఎంటాంగ్‌ని మన షంగ్ తీసుకువెళ్ళడం వాళ్ళు చూస్తారు కదా! ఎంటాంగ్ వీళ్ళని చూసి ఇంకా కావాలని చెప్పేసి నా కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. విజన్ కూడా కొంచెం కోల్పోయాను. కొంచెం అక్కడి వరకు తీసుకెళ్తావా అన్నట్టు షంగ్‌ని అడుగుతుందనమాట. షంగ్ సరే అని చెప్పి తీసుకెళ్తూ ఉంటాడు. షంగ్ వీళ్ళని అబ్జర్వ్ చేయడు. సో, జియాంగ్ ఏమంటుందంటే మరీ అసల ఎక్కువ చేస్తున్నట్టుంది ఎంటాంగ్. నడవడానికి కూడా హెల్ప్ కావాలా ఏంటి? ఉండు నేను వెళ్లి అడిగేసి వస్తా అన్నట్టు జియాన్‌తో చెప్తే జియాంగ్ ఆపుతుంది. వద్దు వద్దు మనకెందుకు పద వెళ్దాం అని చెప్పేసి. షంగ్ ఎంటాంగ్‌ని వాళ్ళ ఆఫీస్ వరకు వదిలేసి వస్తాడనమాట. అంటే క్లబ్ ఆఫీస్ ఉంటుంది కదా! స్విమ్మింగ్ క్లబ్‌ది అక్కడ. ఎంటాంగ్ సరే అని చెప్పేసి షంగ్‌ని వెళ్ళమని చెప్తుంది. నేను టాబ్లెట్స్ వేసుకొని ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పి లోపలికి వెళ్లి కూర్చుంటుంది. అప్పుడే ట్యాంగ్ అటువైపు వస్తూ ఉంటుందనమాట. తన స్టమక్ పెయిన్‌తో పాపం బాధపడుతూ ఉంటుంది కదా! సో, అటువైపు వస్తూ ఈ రూమ్‌లోకి తొంగి చూస్తూ ఉంటుంది. ఎంటాంగ్ ఏం చేస్తూ ఉంటుందంటే అప్పుడు తన టాబ్లెట్స్ ఆ బాక్స్ ఉంటుంది కదా! దానిలో వేరేవేవో టాబ్లెట్స్ ఇవన్నీ పారేసి వేరే టాబ్లెట్స్ ఏసుకుంటూ ఉంటుందనమాట. ఆ వేసుకున్న టాబ్లెట్స్ బాక్స్ అక్కడే పడేసి ఎంటాంగ్‌కి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది అబ్జర్వ్ చేసిన ట్యాంగ్ ఏమై ఉంటాయని చెప్పేసి తను వెళ్ళి అక్కడికి వెళ్ళి డస్ట్‌బిన్‌లో చూస్తే అవి విటమిన్ సి టాబ్లెట్స్ అనమాట. సో, తన టాబ్లెట్స్ బాక్స్‌లో విటమిన్ సి టాబ్లెట్స్ రీప్లేస్ చేసుకొని వెళ్ళిందని చెప్పేసి ట్యాంగ్‌కి అర్థమవుతుంది. ఇక ట్యాంగ్‌కి బాగా స్టమక్ పెయిన్ ఉండేసరికి రూమ్ లోపలికి వెళ్లి రెస్ట్ తీసుకుంటుంది. అప్పుడే జియాన్ వచ్చేసరికి ట్యాంగ్ పడుకొని ఉండేసరికి, "ఏంటి అప్పుడే పడుకొనుంది ట్యాంగ్" అంటే, "ఏమో నేనొచ్చేసరికి కూడా పడుకొనుంది" అన్నట్టు మీఫెన్ చెప్తుందనమాట. జియాన్ వెంటనే తన కండిషన్ ఎలా ఉందా అని చెప్పి ఫీవర్ ఉందో లేదో చెక్ చేస్తే తనకి హై ఫీవర్ ఉంటుందనమాట. వెంటనే వీళ్ళు ముగ్గురు తన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తే, "చిన్న సర్జరీయే ఏం కాదు. సో, చేసేసాము. అందుకే కడుపు నొప్పి వస్తుంది తనకి" అని చెప్పేసి సర్జరీ చేస్తారు. ఆ రోజు నైట్ జియాన్ ఏం చేసిందంటే, జియాంగ్‌ని ఇంకా మీఫెన్ని మీరు వెళ్ళండి నేనుంటాను ఈ రోజు తినికి తోడుగా ఇక్కడే హాస్పిటల్‌లో అన్నట్టు, వాళ్ళిద్దరిని వాళ్ళు ఉంటామని చెప్పినా కూడా వెళ్ళండి మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి పంపించేస్తుందనమాట. వాళ్ళకి వెళ్ళిపోతారు. ఆ రోజు నైట్ అక్కడే పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ట్యాంగ్ నిద్రలేచి చూసేసరికి జియాన్ నిద్రపోతూ ఉంటుందనమాట. అప్పుడే తను కూడా నిద్రలేస్తుంది. నైట్ అంతా ఇక్కడే ఉన్నావా అంటే, అవును అన్నట్టు చెప్తుంది. ఉండు నీ ఫీవర్ తగ్గిందో లేదో చెక్ చేస్తా అని చెప్పి చెక్ చేస్తే, వావ్! ఫీవర్ తగ్గిపోయింది ఇప్పుడు బానే ఉన్నావనమాట అన్నట్టంటే, ఏదో నువ్వు నాకు హెల్ప్ చేసావని చెప్పి నేను థాంక్ యూ చెప్తానని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేయకు అన్నట్టు ట్యాంగ్ అంటుందనమాట. నేనేమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నువ్వు నా ప్లేస్‌లో ఉన్నా కూడా ఇదే చేసేదానివిలే అన్నట్టు తను చెప్తుంది. సరే గాని ఇప్పుడు జియాన్ తనకి హెల్ప్ చేసింది కాబట్టి జియాన్‌కి కూడా హెల్ప్ చేద్దామని చెప్పి కావాలని చెప్పి విటమిన్ సి టాబ్లెట్స్‌ని తీసుకురమ్మని చెప్పి జియాన్‌తో చెప్తుందనమాట. జియాన్ సరే అని చెప్పేసి బయటికి వెళ్తే అప్పుడే తనకి షంగ్ కాల్ చేస్తాడు. "ఎక్కడున్నావు క్లబ్‌కి రాలేదేంటంటే హాస్పిటల్‌లో ఉన్నానన్నట్టు" చెప్తుంది. "హాస్పిటల్ ఏంటి అడ్రెస్ పెట్టి వెంటనే వస్తానని" చెప్పేసి కాల్ కట్ చేస్తాడనమాట. పక్కన ఎంటాంగ్ ఏమైందంటే జియాన్ సిక్‌గా ఉన్నట్టుంది హాస్పిటల్‌లో జాయిన్ అయింది నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. జియాన్ ఏమో సి టాబ్లెట్స్ అడిగిందని చెప్పేసి అవి బై చేసి వెళ్ళి ట్యాంగ్‌కిస్తుంది. ట్యాంగ్ వచ్చి విటమిన్ సి టాబ్లెట్స్ కావాలని చెప్పేసి జియాన్‌కి బాగా చూపిస్తుందనమాట. ఈ మధ్య నేను టాబ్లెట్స్ అన్నీ కన్‌ఫ్యూజ్ అవుతున్నాను. టాబ్లెట్స్ మీద వీసీ ఉంటే అవి విటమిన్ సి టాబ్లెట్స్ అనమాట అన్నట్టు ఇండైరెక్ట్‌గా దీని గురించి క్లూ ఇస్తూ ఉంటుందనమాట. ఎంటాంగ్ అలా చేస్తూ ఉంటుంది కదా! తను సి టాబ్లెట్స్ మింగుతుంది కదా! డిప్రెషన్ టాబ్లెట్స్ అని చెప్పేసి. అవి చూస్తే మన జియాన్ గుర్తుపట్టాలని ఇలా చేస్తుందనమాట. సో, జియాన్ ఇక సరే నేను వెళ్తున్నానని చెప్పేసి బయటికి వెళ్తుంది. అప్పుడే షంగ్ వస్తాడు. షంగ్ జియాన్‌ని చూసి అంతా రౌండ్ తిప్పేసి "బానే ఉన్నావా? బానే ఉన్నావా?" అంటే "నాకేం కాలేదు. నేను బానే ఉన్నాను. మా రూమ్‌మేట్ ట్యాంగ్ ఉంది కదా! తనకి బాలేదు. తను హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే హాస్పిటల్‌కొచ్చాను అంతే" అన్నట్టు తను చెప్తుందనమాట. "ఓహ్! అవునా? ఇప్పుడు రిలీఫ్ అయ్యాను. ఓహ్ మై గాడ్! అసలు నేను చాలా భయపడ్డాను" అన్నట్టు షంగ్ చెప్తాడు. అయినా మీఫెన్ ఇంకా యువాన్ లాగా నువ్వేం చేస్తున్నావులే అసలు నా దగ్గరికే రావట్లేదంటే, అలా కాదు ఇక్కడ సిట్యుయేషన్ వేరు. ఈ రోజంతా నీతోనే ఉంటాను అన్నట్టు తను చెప్తాడు. ఇక తిను హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. ఈ రోజంతా కలిసి స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి మళ్ళీ అప్పుడు ఎంటాంగ్ షంకి కాల్ చేసి, నాకు కొంచెం నీరసంగా ఉంది. మంకీ ఇంకా ఎవరు లేరు పక్కన కొంచెం వస్తావా అని చెప్పి అడుగుతుంది. ఇక షంగ్ వేరే ఆప్షన్ లేక నేను వెళ్ళాలి అని చెప్తే, పద నేను వస్తాను. ఏం చేస్తుందో నేను చూస్తానని చెప్పేసి షంగ్‌తో పాటు తిను కూడా వెళ్తుందనమాట. చూసుకుందాం పద తేల్చుకుందాం ఏదన్నా అన్నట్టు. అక్కడికి వెళ్ళగానే ఎంటాంగ్ పడుకొనుంటుందనమాట. ఎంటాంగ్ మన జియాని చూసి, "ఓహ్! నువ్వు కూడా వచ్చావా?" అన్నట్టు అంటుంది. షంగ్‌ని టాబ్లెట్ ఇవ్వమని చెప్పేసి అడుగుతుందనమాట. షంగ్ వచ్చేసి ఒక టాబ్లెట్ ఇస్తాడు దానికి. టాబ్లెట్ తను మింగుతున్నప్పుడు అంటే తన చేతిలో ఉన్న టాబ్లెట్ జియాన్ చూసి, "ఇదేంటి సేమ్ ఇందాక ట్యాంక్ చూపించిన విటమిన్ సి టాబ్లెట్‌లా ఉందే, వీసీ అని ఉంది టాబ్లెట్ మీద" అని అబ్జర్వ్ చేస్తుందనమాట. అయినా కూడా తనకెందుకులే అని చెప్పేసి సైలెంట్‌గా ఉంటుంది. కావాలని చెప్పేసి వాటర్ తాగేప్పుడు గ్లాస్ కిందేసి మళ్ళీ అది తీస్తున్నట్టు ఏదో తనకి చేయి కట్ అయినట్టు బిల్డప్ ఇస్తూ ఉంటుందనమాట. షంగ్ వెంటనే "ఏమైంది? ఏమైంది?" అని చెప్పేసి తనని కేర్ చేస్తూ ఉండేసరికి జియాన్‌కి కోపమొచ్చి, సరే నేను వెళ్తున్నాను అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది.
బయటకొచ్చిన తర్వాత తను మీఫెన్‌ని ఇంకా జియాంగ్‌ని మీట్ అవుతుందనమాట. వాళ్ళు ముగ్గురు స్టెప్స్ దిగుతూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. సో, ఫస్ట్ జియాంగ్ ఏమంటుందంటే, ఎంటోంగ్ కావాలని చెప్పేసి నువ్వు శంకర్ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదంతా నాటకమేస్తుందని చెప్పి నాకు గట్టిగా అనిపిస్తుంది అన్నట్టు తను చెప్తుంది. జియాన్ మళ్ళీ పైగా ఇందాక తను విటమిన్ సి టాబ్లెట్స్ మింగడం చూసాను. డిప్రెషన్ టాబ్లెట్స్ అని చెప్పేసి, అవి విటమిన్ సి టాబ్లెట్స్ లానే ఉన్నాయి చూస్తూ ఉంటే అన్నట్టు చెప్తుందనమాట. సో, వెంటనే మీఫెన్ గట్టిగా అంటే తను డిప్రెషన్ ఇదంతా ఫేక్ కావాలని చేస్తుందా అన్నట్టు గట్టిగా అరుస్తుంది. దానికి జియాన్ ఆపు, ఆపు మనకి క్లారిటీగా తెలియకుండా అలా మాట్లాడకూడదు కదా! ఆపేసేయి అన్నట్టు చెప్తుందనమాట. ఇదంతా కాదు తేల్చుకుందాం ఆ టాబ్లెట్స్ విటమిన్ సియా కాదా అని చెప్పేసని జియాంగ్ ఏం చేస్తుందంటే పక్కకు వెళ్ళి అంటంకి కాల్ చేసి కొంచెం నీతో మాట్లాడాలి కెఫేకి రా అన్నట్టు చెప్తుందనమాట. ముగ్గురు వెళ్దాం అనుకుంటారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అప్పుడే మీఫెన్‌కి వాళ్ళ క్లబ్ నుండి ఏదో వర్క్ వస్తే సరే నేను వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోతుంది. అప్పుడే అటువైపు షియో వస్తాడనమాట. ఎంటాంగ్ ఎక్కడుందంటే లోపల డ్రెస్ తీసుకుంటుంది అని చెప్తే తను లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ షంగ్ కూడా ఉంటాడు కదా! తినొచ్చేసి అక్కడ ప్రొఫెసర్ గురించి అన్నీ తెలుసుకొని ఆ సిటీలో రిటర్న్ వస్తాడు దాని గురించి చెప్తుంటే నీ రిపోర్ట్స్ కొంచెం నాకు షేర్ చేస్తే నేను ఆ ప్రొఫెసర్‌కి షేర్ చేస్తాను. అతను చూస్తాడంట అన్నట్టంటే, అవసరం లేదు అన్నట్టు చెప్తుందనమాట. ఎందుకంటే రిపోర్ట్స్ డిప్రెషన్ లేదని చెప్పి వచ్చింది కదా! ఎక్కడ అవి చూస్తే వాళ్ళకి తెలిసిపోతుందని చెప్పేసి నేనెక్కడో పెట్టాను. నాకు తెలీదు అవి ఎక్కడున్నాయన్నట్టు చెప్తే, షంగ్ పర్లేదు హాస్పిటల్ ఎడితే వాళ్ళు ఇంకో కాపీ ఇస్తారు అన్నట్టు చెప్తాడనమాట. ఎక్కడ దొరికిపోతుందేమో అని చెప్పి ఎంటాంగ్ గట్టిగా అరుస్తుంది. చెప్పాను కదా నాకొద్దని చెప్పేసి ఎందుకు ఫోర్స్ చేస్తున్నారో నేనిప్పుడు బానే ఉన్నాను. ఇవన్నీ నాకు అవసరం లేదు అన్నట్టు గట్టిగా అరుస్తుంది. మళ్ళీ సారీ మీరేమైనా ఫీల్ అయ్యి ఉంటే బట్ ఇదంతా నాకు అవసరం లేదు. నాకు క్లాస్ ఉంది నేను అటెండ్ అవ్వాలి అని చెప్పేసి తను వెళ్ళిపోతుందనమాట. జియాన్ ఎంటోంగ్ కోసం కెఫే దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే తనొస్తుందనమాట. ఏంటి ఎప్పుడు లేనిది సడెన్‌గా నన్ను పిలిపించావు అంటే, ఏం లేదు ఎంతైనా మనం ఫ్రెండ్స్ కదా! నీ హెల్త్ బాలేదు ఎలా ఉందో కనుక్కోవడానికి పిలిపించానులే అన్నట్టు చెప్తుంది. కాఫీ ఆర్డర్ చేసాం ఇంకా రాలేదంటూ ఎంటోంగ్ ఒకసారి వెళ్ళు నువ్వు లోపలికెళ్ళి అడుగొస్తావా అంటే, సరే అని లోపలికి వెళ్ళగానే జియాంగ్ వెంటనే తన బ్యాగ్ తీసుకొని లోపల ఉన్న మెడిసిన్ చెక్ చేస్తారు ఇద్దరు కలిసి. విటమిన్ సి టాబ్లెట్సే ఉంటాయన్నమాట. సో, ఇక తనొస్తుందని చెప్పేసి ఎంటాంగ్ వెంటనే లోపల పెట్టేసి బ్యాగ్ చేతిలో ఉండేసరికి ఎంటాంగ్ రాగానే నా బ్యాగ్ నీ దగ్గర ఎందుకుందంటే, ఏం లేదు చూడ్డానికి బ్యాగ్ బావుంది. అందుకే నేను కూడా ఆర్డర్ చేసుకుందామని తీసుకున్నాను అన్నట్టు చెప్తుందనమాట. నీకు నచ్చితే చెప్పు. ఇది వేరే కంట్రీ నుండి తెప్పించాను. నా ఫ్రెండ్స్‌తో తెప్పిస్తాలే నీకోసం అన్నట్టు చెప్తుంది. అప్పుడే కాఫీ వస్తుందనమాట. కాఫీ ఇచ్చేప్పుడు అనుకోకుండా తనేం చేస్తుందంటే అక్కడ వెయిటర్ ఆ కాఫీ ఎంటాంగ్ బ్యాగ్ మీద కొంచెం పడుతుంది. సో, బ్యాగ్ ఇవ్వండి నేను క్లీన్ చేసుకొస్తా అని చెప్పేసి అక్కడ ఆమె వచ్చేసి ఆ బ్యాగ్ లోపలికి తీసుకెళ్తుందనమాట ఎంటాంగ్ బ్యాగ్. ఇంతలో అక్కడికి షంగ్ వస్తాడు. వీళ్ళే పిలిపిస్తారనమాట. ఏంటి ఏదో మిస్టరీ చెప్తాను నన్ను పిలిపించారేంటంటే, చెప్తాంలే కంగారెందుకు అన్నట్టు వీళ్ళు చెప్పగానే, సో, బ్యాగ్ క్లీన్ చేసి వెంటనే ఆ వెయిటర్ మళ్ళీ ఆ బ్యాగ్ తనకిచ్చేసింది ఎంటాంగ్‌కి. ఎంటాంగ్ ఏమో కంగారు పడుతూ ఉంటుంది. వీళ్ళేం చెప్పాలనుకుంటున్నారని చెప్పేసి. బ్యాగ్ రాగానే జియాన్ నీ బ్యాగ్ లోపల ఉన్న మెడిసిన్స్ బయటకి తీసి షంగ్‌కి చూయించు అన్నట్టు చెప్తారు. ఎంటాంగ్ ఎందుకు నేను అలా చూపించాలి? ఏమైంది మీకు? ఎందుకురా నన్ను క్వెషన్ చేస్తున్నారంటే, ముందు టాబ్లెట్స్ చూయించు. విటమిన్ సి టాబ్లెట్స్ ఉన్నాయి దాంట్లో మేము చూసాం అన్నట్టు వాళ్ళు చెప్తారనమాట. ఏంటి అలా ఎలా చెప్తారు? నాకు నిజంగానే డిప్రెషన్ ఉంది. మీరు నమ్మకపోయినా పర్లేదు ఇలాంటి పనులైతే చేయకండి అంటే, ఇలా కాదని చెప్పేసి జియాంగ్ ఆ బ్యాగ్ లాక్కొని లోపలున్న ఆ టాబ్లెట్స్ బాక్స్‌ని షంగ్‌కి ఇస్తుంది. నువ్వే చెక్ చెయి అని చెప్పి. లోపల చూస్తే డిప్రెషన్ టాబ్లెట్సే ఉంటాయన్నమాట. వీళ్ళు షాక్ అవుతారు. అదేంటి ఇందాక విటమిన్ సి టాబ్లెట్స్ ఉన్నాయి కదా! ఎలా చేంజ్ అయ్యాయి అని చెప్పేసి. ఎంటాంగ్ ఇక చెప్పాను కదా! మీరెంతసేపు నన్ను తప్పుగానే అర్థం చేసుకున్నారు. నా టాబ్లెట్స్ ఇవ్వండి. ఇక నేను వెళ్ళాలి అని చెప్పేసి తను వెళ్తూ ఉంటుంది. షంగ్ కూడా తనతో వెళ్తాడనమాట. సో, జియాన్ ఏం చేస్తుందంటే జియాంగ్ తోటి ఉండు నేనేదో ఒకటి చేస్తానని చెప్పేసి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుందనమాట. షంగ్ ఎంటాంగ్ తోటి నువ్వేం తప్పుగా అనుకోకంటే ఇట్స్ ఓకే వాళ్ళెప్పుడు నన్ను తప్పుగానే అనుకున్నారు. ఇప్పటికైనా అర్థమై ఉంటుందిలే నాకు నిజంగానే ఉందని అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటుంది. నాకు కొంచెం ఫ్రెష్ ఎయిర్ కావాలి మనం ఎక్కడికైనా వెళ్దామా అంటే వెనక ఫాలో అవుతూ జియాన్ అప్పుడే వచ్చి తప్పకుండా వెళ్దాం నేను సైకాలజీ స్టూడెంట్‌ని నీకు బాగా హెల్ప్ చేస్తాను. ఇందాక జరిగినందుకు ఐయామ్ రియల్లీ సారీ. పద నేను తీసుకెళ్తానని చెప్పేసి ముగ్గురు కలిసి బీచ్‌కి వెళ్తారనమాట. బీచ్‌కి వెళ్ళిన తర్వాత వెదర్ బావుంది. ఒక ఫోటో దిగుదామని చెప్పేసి ఎంటాంగ్ ఇంకా జియాన్‌కి ఫోన్ ఇచ్చి షంగ్‌ని నన్ను ఫోటో తీయన్నట్టు చెప్తుందనమాట. తనేం చేస్తుందంటే మన జియాన్ షంగ్‌ని ఒక ఫోటో ఎంటాంగ్‌ని ఒక ఫోటో తీస్తుందనమాట. అదేంటి సెపరేట్ ఫోటోస్ తీసావంటే నువ్వు గ్రూప్ ఫోటో అని చెప్పలేదు కదా! ఇప్పుడు మా ఇద్దరిది గ్రూప్ ఫోటో కలిపి అన్నట్టు తను వెంటనే షంగ్ మీద గట్టిగా పట్టుకొని ఎక్కి కూర్చుంటుందనమాట. ఎంటాంగ్ సరే అని చెప్పేసి ఫోటోస్ తీస్తుంది. అక్కడ బీచ్‌లో క్యాంపెయిన్‌లా అరేంజ్ చేస్తుందనమాట. జియాన్ ఎంటాంగ్ కోసం. చూడు నీకు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి మంచిగా ఇదంతా అరేంజ్ చేశాను. నీకేం కావాలన్నా నన్ను అడుగు నేను హెల్ప్ చేస్తా అన్నట్టు చెప్తూ ఉంటుంది. సో, తను బాటిల్ క్యాప్ షంగ్‌ని ఓపెన్ చేయమని చెప్పేసి అడిగితే తిని వెంటనే నేనున్నాను కదా! ఓపెన్ చేస్తా ఇటివ్వు అని చెప్పేసి తిని తీసుకొని చేస్తూ ఉంటుందనమాట. మన షంగ్ వచ్చేసి వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతూ ఉంటాడు పాపం.
ఎంటాంగ్ పాస్ట్‌లో జరిగిన ఏవో షంకి గుర్తు చేస్తూ ఉంటే, అదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నావు? వద్దు ఏమన్నా ఫన్నీ వినాలి అని చెప్పేసి ఏవో ఫన్నీ జోక్స్ పెడుతుందనమాట. ఇలాంటివి షంక్ అసలు ఇష్టం ఉండదు నీకు తెలీదనుకుంటా అన్నట్టు జియాన్‌తో చెప్తే జియాన్ అవును అన్నట్టు షంగ్ వైపు చూస్తుంది. ఇంతలో అక్కడికి షీ వస్తాడనమాట. షీ రాగానే షంగ్ ఓ వచ్చావా? నేను ఇక జియాంగ్ వెళ్తున్నాము నువ్వు ఉండు ఇక్కడ అని చెప్పేసి వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఇక షంగ్ వెళ్ళిపోయాడని చెప్పేసి ఎంటాంగ్ అక్కడ ఉండబుద్ధి కాక షీ తోటి నేను కొంచెం ఫ్రెష్ ఎయిర్ కావాలి వెళ్ళి రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి వెళ్తున్నాను అన్నట్టు వెళ్తూ ఉంటే షీ ఒక్క నిమిషం అని చెప్పి ఎంటాంగ్‌ని ఆపుతాడు. ఎంటాంగ్ తోటి ఇదంతా నువ్వు ఆపేసేయి అన్నట్టు షీ చెప్తూ ఉంటాడు. ఎంటాంగ్ దేని గురించి మాట్లాడుతున్నావంటే, నీకు డిప్రెషన్ లేదన్న విషయం నాకు తెలుసు. జియాన్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు నేను సైడ్ అప్పుడే పక్కనే ఉన్నాను. నా కాన్వర్సేషన్ అంతా విన్నాను. కానీ నేను నమ్మలేదు అదంతా వాళ్ళు ఊరికే చెప్తున్నారులే అని చెప్పేసి అనుకున్నాను. ఇందాక కెఫేలో నీ బ్యాగ్ కావాలని చెప్పేసి నేనే కాఫీ పోయమని చెప్పేసి అలా తెప్పించుకున్నాను లోపలికి వెళ్ళి. లోపలికి తెచ్చిన తర్వాత చూస్తే నిజంగానే అందులో విటమిన్ సి టాబ్లెట్స్ ఉన్నాయి. అవి రీప్లేస్ చేసింది నేనే అని కూడా చెప్తాడనమాట. అందుకు ఇందాక కెఫేలో రీప్లేస్ అయ్యి ఉంటాయి. ఇది చేసింది షీ అనమాట. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఇదంతా చేయకు అవసరం ఏంటి అన్నట్టంటే, ప్లీజ్ ప్లీజ్ ఈ విషయం షంక్‌తో అయితే చెప్పకు. నేను ఇదంతా కావాలని చేయట్లేదు అంటే, నువ్వు షంక్‌తో ఇది నిజం చెప్పాల్సిందే అన్నట్టు ఇక అక్కడి నుండి షీ వెళ్ళిపోతాడు. దీనికి ఏం చేయాలో అర్థం కాదనమాట. సో మన జియాన్ వచ్చేసి షంగ్ తోటి నేను చెప్పేది నిజమే. నిజంగానే తన దగ్గర నేను విటమిన్ సి టాబ్లెట్ చూసానని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే, పిచ్చిదానా నువ్వు నా గర్ల్ ఫ్రెండ్‌వి నిన్ను కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను? నిన్నే నమ్ముతాను. నువ్వు రీజన్ లేకుండా ఏది చెప్పవు కదా! అన్నట్టు చెప్తాడు. అప్పుడు జియాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. తనని నమ్ముతున్నాడని చెప్పేసి. సో, ఎంటాంగ్‌కి వాళ్ళ నాన్నగారు కాల్ చేస్తారు. తనొచ్చేసి వాళ్ళ నాన్నగారు దీనికి డిప్రెషన్ ఉందని చెప్పేసి దాని గురించి మాట్లాడుతూ ఉంటే, "నువ్వు షంగ్ చెప్పినట్టు ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్లి చూయించుకో" అన్నట్టు చెప్తూ ఉంటాడు. "అయ్యో! నాన్నగారు నాకు డిప్రెషన్ లేదు, ఏం లేదు. ఇదంతా నేను షంగ్ కోసం చేస్తున్నాను. మీరు దీని గురించి వర్రీ అవ్వద్దు. కావాలంటే నా రిపోర్ట్ కూడా పెడతాను మీకు. నేను బానే ఉన్నాను. నాకేం లేదు" అన్నట్టు వాళ్ళ నాన్నగారికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. కాల్ కట్ చేస్తుంది. ఈ ఈ కాన్వర్జేషన్ అంతా వెనక నుండి జియాంగ్ అలాగే మన షంగ్ కూడా వింటారనమాట. షంగ్ వెంటనే అంటే నీకు డిప్రెషన్ లేదనమాట. ఎన్ని రోజులు ఉందని చెప్పి అబద్ధాలు చెప్పావా అందరితో అన్నట్టు క్వెషన్ చేస్తాడు. ఎంటాంగ్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.